నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపైన ఏ ధర రాసుండదు. అవి కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ అందరికీ ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. సో మన ఆరోగ్యం కోల్పోతే ఇంకా ఏమీ చెయ్యలేము. అందుకనే ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే రెసిపీస్ అన్నీ మీరు ఖచ్చితంగా ఫాలో అయితేనే ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మరి మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు మనందరి కోసము ఎప్పటికప్పుడు కొత్తగా రుచికరంగా ఔషధయుక్తమైన రెసిపీస్ని అందిస్తున్నారు. మరి ఈరోజు ఎవరి కోసం ఎలాంటి రెసిపీని అందించబోతున్నారు మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఎలా ఉన్నా? నేను కూడా సూపర్గా ఉన్నాను. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని ఈరోజు అందించబోతున్నారు? సో మన కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటిని తగ్గించడానికి, అలానే కాన్స్టిపేషన్ అంటే మనకి జీర్ణాశయ వ్యవస్థ సరిగ్గా ఉండి మలబద్ధకాన్ని తగ్గింపజేసి అధికమైన ఫైబర్ని ఇచ్చేటువంటి ఒక మంచి చట్నీ మనం తయారు చేసుకోబోతున్నాం. వావ్, ఏంటది? అదే మొక్కజొన్న పట్టు పచ్చడి. ఓకే, సో విన్నారు కదా, మొక్కజొన్న పట్టు పచ్చడి అంట. ఏమో మరి చూద్దాం. చాలా కొత్తగా ఉంది కదా. సరే, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. ఆ తర్వాత ఎలా తయారు చేయాలి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మొక్కజొన్న పట్టు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పట్టు, కొబ్బరి, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కరివేపాకు, ఉప్పు, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసుకుందాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, పాన్ పెట్టేసుకుందాం. సో నూనె వేసేసుకుందాం. పచ్చడి నూనె ఒక 2 స్పూన్లు వేసేద్దాం. ఓకే, సో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. మామూలుగా జొన్న పట్టు అంటే ఇదిగో నేను ఫస్ట్ ఇవి చూసి అనుకున్నాను మ్యామ్. నేనేమనుకున్నానంటే చెప్పండి, పేనీలతో మనం ఈరోజు ఏమైనా రెసిపీ తయారు చేస్తున్నామా అని అనుకున్నాను. సో చూసేటప్పుడు మీరు జొన్న పట్టు అన్నారు. మామూలుగా మనం ఏం చేస్తామంటే మొక్కజొన్నలు తీసుకొని దానిపైన ఆ పైవే ఫస్ట్ పీకుతాం. ఇవే పీక్ అవతలేసి దాని తర్వాత ఆ పైన కవర్ చేసిన గ్రీన్ కలర్ లీవ్స్ అని పీక్ అవతలేసి దాని తర్వాత మనం కాల్చుకొని ఉడకబెట్టుకొని తింటాం. కానీ చూసారా, మనం పడేసేవి కూడా మనకి ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయి, ఎంత ఉపయుక్తకరంగా ఉంటాయో. బట్ నాకు తెలియదు, ఇంకా స్టిల్ చెప్పలేదు మేడం. తెలుసుకుందాము. ముందైతే ఆయిల్ వేడైంది. సో ఏం చేద్దాం మ్యామ్? ముందుగా మనం జీలకర్ర వేసేసుకుందాం. ఓకే, జీలకర్ర 1 స్పూన్. 1 స్పూన్ వేసేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర. ధనియాలు అంత మొత్తం వేసేద్దాం. ఓకే, ఒక 1/2 కప్పు ధనియాలు. చిన్న కప్పు 1/2 కప్పు ధనియాలు. శనగపప్పు ఎంత? ఒక హాఫ్ వేసేద్దాం. ఆ కప్ మొత్తం హాఫా? ఓకే, ఒక 1/2 కప్పు. సో ఆల్రెడీ 1/2 కప్పు ఉంది, అందులో మనం 1/2 వేసుకున్నాం అనమాట. అంటే ఒక 3 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా మనకు ఒక 7-8 అలా ఉంటాయి, అవి వేసుకున్నాము. అంతే. ఎండుమిర్చి కూడా మొత్తం వేసేద్దాం. ఒక 5-6 ఉన్నాయి, అవి కూడా మొత్తం వేసేసుకున్నాము. అండ్ ఫస్ట్ అయితే కనుక ఇవి కొద్దిగా వేగిద్దాం. ఇప్పుడు మనం కొబ్బరి కూడా వేసేసుకుందాం. కొద్దిగా ఇవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కొబ్బరి కూడా వేసేసుకుందాము. చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది మ్యామ్. రెసిపీస్ మాత్రం భలే ఉంటున్నాయి. ఈ జొన్న పట్టు అనేటువంటిది మొక్కజొన్న నుంచి వచ్చినటువంటి సిల్కీ హెయిర్ ఉంటుంది చూసారా, వాటినే మనం జొన్న పట్టు అంటాం. అది అధికమైనటువంటి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అది మనకి కడుపులో ఉన్నటువంటి ఎటువంటి క్రిములు ఉన్నా కానీ, అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం ఇవన్నీ కూడా తగ్గింపజేస్తుంది. అలానే మనకి కొవ్వు పదార్థాలు ఏదైతే మన శరీరంలో చేరుకొని ఉంటాయో, అది రక్తనాళాలలో కానీ గోడలకు అంతా కూడా కొవ్వు పదార్థం ఉంటుంది కదా. సో వాటన్నింటినీ కూడా చక్కగా కరిగింపజేసేటందుకు ఈ జొన్న పట్టు కషాయం కూడా మనకు యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. సో 1/2 కప్పు కొబ్బరి. 1/2 కప్ కొబ్బరి. 1/2 కప్పు కొబ్బరి వేసి కొద్దిగా జస్ట్ అంటే దీంట్లో మనం ఏదైనా యూజ్ చేయొచ్చా? పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఇలాంటివి ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే,
సో ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వాడుకున్నాము. సో ఎందుకంటే ఇది కూడా మనకి వాతాన్ని హరింపజేస్తుంది, అలానే మనకి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది, అండ్ ముఖ్యంగా మనకి కొవ్వు పదార్థాలను తగ్గింపజేస్తుంది అనమాట. దీంట్లోనే ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందామా? జొన్న పట్టు. సో చూడండి ఎంత సిల్కీగా ఉంది అసలు, అది దాన్ని చూస్తేనే దాన్ని టచ్ చేస్తూ ఉండాలనిపిస్తుంది. నిజమే, యాక్చువల్గా చాలా బాగుంది, సాఫ్ట్ గా. మరి దీంట్లో చింతపండు కూడా వేసేద్దాం. ఎంత కొంచెం అవసరం పడుతుందేమో అంతే, నాకు తెలిసి ఇంత సరిపోతుందేమో కదా. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే అది మొత్తం మళ్ళీ కాలిపోతుంది అనమాట. జొన్నపట్టు అంతా కూడా సిల్కీగా ఉంటుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసాను స్టవ్, జస్ట్ ఒక్కసారి ఇలా కలుపుతున్నాను, చేస్తే సరిపోతుంది. ఇది మనకి అమెరికాలో కానీ, జపాన్లో కానీ, చైనాలో కానీ వీటిని మంచిగా కషాయంలాగా చేసి, లేకపోతే ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా జొన్న పట్టుతో చేసిన ఎక్కువ రెసిపీస్ కూడా వాళ్ళు చాలా హై రిచ్ క్వాలిటీ దానిలాగా ప్రిఫర్ చేస్తారు అనమాట. అంటే ఇది పెట్టారు అని అంటే అది చాలా రిచెస్ట్ పార్టీ అని కూడా చెప్పచ్చు అనమాట. అలా అయ్యో బాబోయ్, అసలు మనకి ఎన్ని విషయాలు తెలీదు. మనం ఏమన్నా వీటిని ఇస్తే అవతలేస్తూ ఉంటాం, అసలు మనకు చూడడం ముందర పీకేయడమే. కాకపోతే ఇంకా మిగతా దేశాల్లో చూడండి వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని వాడుతూ ఉంటారు. మనం కూడా అలాగే తెలుసుకొని వాడదాము, ఆరోగ్యంగా ఉందాం అంతే. సో నేను ఎప్పుడో స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను, 1 minute ఇది కూడా చల్లగా అయిపోతుంది. సో ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు అంటారు. ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు, ముఖ్యంగా చిన్నపిల్లలు. ఎప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలకి మలబద్ధకం అధికంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఇలా చట్నీ లాగా కానీ, లేకపోతే దీన్ని మంచిగా మనం కషాయం లాగా తాగించేసేయచ్చు అనమాట. సో అలా కూడా వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చేసేటువంటి ఈ చట్నీ మాత్రం మనం దేనిలో కానీ తీసేసుకోవచ్చు, చపాతీలో కానీ, రైస్లో కానీ తినచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసేసుకుందామా? కాకపోతే ఇది నాకు తెలిసి ఓన్లీ పచ్చడో లేకపోతే కషాయం చేసుకోవడానికి మాత్రమే అవుతుంది అనుకుంటాను కదా. కట్ చేసుకొని పప్పులు గిప్పులు అట్లా చేసుకుంటే మళ్ళీ, ఎందుకంటే మనకి అది తీగలుగా తగులుతూ ఉంటుంది, అలా చేయలేము కాబట్టి అలా అవ్వదు. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాము. సో సరిపోతుందేమో కదా. సో ఉప్పు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూద్దాం ఎలా ఉందో. సో చూడండి చక్కగా ఎంత బాగుందో. అసలు ఇది జొన్న పట్టు పచ్చడి అంటే ఎవరు నమ్మని కూడా నమ్మరనమాట. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే బౌల్లోకి వేసేసుకుందాం. ఓకే. సో అలా బౌల్లోకి వేసేసుకున్నాం కదా. నేను చక్కగా ఇలా తయారు చేసుకొని తీసేసుకోవచ్చు అందరం హ్యాపీగా. కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది, పైగా టేస్ట్ కూడా బాగుంటాయి. అవును, మనకి అధికమైనటువంటి మలబద్ధకం కూడా తగ్గిపోతుంది. అలానే మనకి ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఇది వాతాహారంగా ఉంటుందని చెప్పాం కదా. సో ఎముకలకు కూడా దృఢంగా ఉంటుంది. మనకి దీంట్లో కూడా ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి కూడా ఉంటుందన్నమాట. సో ఇవి కూడా మనకి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనము పోపు వేసేసుకుందామా. అండ్ మన శరీరంలో ఉన్నటువంటి అధికమైన వాపును కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఆ వాపు తగ్గించడం వల్లనే మనకి కాన్స్టిపేషన్ అనేది ఈజీగా రిలీవ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు నూనె వేసుకుందాం. 1 teaspoon నూనె వేసేసుకుందాం. ఓకే. నూనె వేసేసుకున్నాము. నూనె కొద్దిగా వేడైన తర్వాత పోపు వేసుకుందాము. ఇలా తయారు చేసుకొని తీసుకుంటే చాలా 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 ఆరోగ్యంగా ఉంటారు. మనం రెగ్యులర్గా చాలామంది మొక్కజొన్నలు తింటూనే ఉంటారు కాబట్టి మనం ఇది స్పెషల్గా కొనుక్కోవాల్సిన విషయం ఏం లేదు. తీసినప్పుడు చక్కగా అదొక కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే వాడేసుకోవచ్చు. పచ్చడి ఇలా తయారు చేసుకొని అన్నంలోకి, చపాతీలోకి, ఇలా అన్ని విధాలుగా కూడా తినేసేయచ్చు. సో ఇప్పుడు 1 teaspoon జీలకర్ర వేసేద్దాం. ఓకే. 1 స్పూన్ జీలకర్ర, అంతే కదా. జీలకర్ర, కరివేపాకు సరిపోతాయా? అలాగే కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. జస్ట్ ఇట్లా కలిపేసుకొని అప్పుడు దానిపైన వేసేసుకుందాం. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం దీని మీద వేసేద్దాం. ఓకే. సో చూడండి చక్కగా తయారైన మొక్కజొన్న పట్టు పచ్చడి. సో ఇది మనకి ముఖ్యంగా మలబద్ధకాన్ని నివారింపజేస్తుంది, అలానే మన ఎముకలకు కూడా హితకరంగా ఉంటుందన్నమాట. జాయింట్ పెయిన్స్ని కూడా తగ్గించేస్తుంది. సో ఇట్లా మనం వారానికి 1-2 సార్లుగానే తీసుకున్నట్లయితే మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలానే చర్మం కూడా ఎంతో దృఢంగా ఉంటుంది. ఓకే. సో చూసారు కదా, మొక్కజొన్న పట్టు పచ్చడి అయితే తయారు చేసేసుకున్నాము. ఎలా ఉంటుందని అప్పటి నుంచి చాలా వెయిట్ చేస్తున్నాను కొత్తగా. టేస్ట్ చేసేద్దాం.
అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది నిజంగానే. ఆ మొక్కజొన్న పట్టులో కూడా ఇంత టేస్ట్ ఉంటుందా అని ఫస్ట్ టైం నాకు అనిపించిందబ్బా. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీ అందరూ కూడా, మీ అందరం మనందరం కనీసం వారానికి 1-2 సార్లు అయినా తీసుకోవాల్సినటువంటి ఔషధయుక్తమైన రెసిపీ. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మొక్కజొన్న పట్టు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పట్టు, కొబ్బరి, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కరివేపాకు, ఉప్పు, నూనె. మొక్కజొన్న పట్టు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, అరకప్పు ధనియాలు, అరకప్పు శనగపప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండుమిర్చి, అరకప్పు కొబ్బరి తురుము వేసి వేగించుకోవాలి. తరువాత జొన్నపట్టు, కొద్దిగా చింతపండు వేసి మరోసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని 1 చెంచా ఉప్పు వేసి కాస్త చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా నూనె వేసి నూనె వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, కరివేపాకు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మీద వేసుకుంటే మలబద్ధకాన్ని తగ్గించి, కడుపులో ఇన్ఫెక్షన్స్ను తగ్గించి, అధిక ఫైబర్ని అందించి, రోగ నిరోధక శక్తిని పెంచే మొక్కజొన్న పట్టు పచ్చడి రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. అధికమైనటువంటి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా చెప్పబడింది అనమాట. అదేంటంటే ఒక 1/2 టీ స్పూన్ కాలంజీ సీడ్స్ పౌడర్ని తీసుకొని తగినంత తేనెను కలుపుకొని మిశ్రమాన్ని అంతా కూడా రోజుకి 3-4 సార్లు తిన్నట్లయితే మనకి అధికమైనటువంటి దగ్గు జలుబు కూడా తగ్గుముఖం పడుతుంది. ఇలా కనీసం అంటే ఒక వారం నుంచి 10 రోజులు చేసినట్లయితే ఊపిరితిత్తులు చాలా సేఫ్గా ఉంటాయి. అంటే మన యొక్క ఇన్ఫెక్షన్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. సో ఎవరైతే సీజన్ చేంజ్లో వచ్చేటువంటి దగ్గు జలుబు వస్తుందో ఆ టైంలో ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో నిద్రలేమితో చాలా మంది బాధపడుతుంటారు కదా, ఎక్కువగా స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళు, అలానే జీర్ణం కాకపోవడం, వివిధ రకాల కారణాల వలన నిద్రలేమితో చాలా మంది బాధపడుతున్నారు. వారందరికీ కూడా ఒక చక్కటి పరిష్కారంగా ఇవాళ మనం ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటి మ్యామ్ అది? సో అదే నిద్ర నాశహర పానీయం. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారమ్మా? నిద్రనాశహార పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, గసగసాలు, కుంకుమ పువ్వు, పటిక బెల్లం, నెయ్యి, సోంపు, మిరియాలు, యాలకులు. కావాల్సిన పదార్థాలు చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరికేవి. అవును, ఇంట్లోనే ఉంటాయి కాబట్టి నేను చక్కగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయలేటో కూడా చూసేద్దాం. ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, సోంపు. ఫస్ట్ ఈ సోంపును మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇంత క్వాంటిటీ సోంపు ఒక్కటే, మిగతా కూడా ఏవైతే మనకి సీడ్ ఫామ్స్లో ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మనం డ్రై రోస్ట్ చేసేసుకున్నాం. ఒక 1/2 కప్ సోంపు. అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలా? ఈక్వల్ అంటే అలా ఏం లేదా, 1-2 స్పూన్లు అలా తీసుకోవచ్చు. 2 స్పూన్స్. ఇలాచీ సగం తీసుకో. ఒక 10 ఇలాచీస్. మిరియాలు కూడా సగం. ఒక స్పూన్ ఇలాచీ. గసగసాలు మాత్రం మొత్తం. గసగసాలు ఒక 1/2 కప్పు గసగసాలు. ఫస్ట్ వేసిన కొంచెం వేగించిన గసగసాలేనా? ఓకే, ఎందుకంటే మన గసగసాలు కూడా చిట్పట్లాడుతాయి కదా. ఓకే, సో ఇప్పుడు మనం గసగసాలు కూడా వేసేసుకుంటున్నాము. అండ్ లాస్ట్లో మనం పటిక బెల్లం. పటిక బెల్లం మనం వేగిస్తామా? వేయించిన అవసరం లేదు, కొంచెం వేడయ్యాక మనం మిశ్రమాన్ని మొత్తం డ్రై రోస్ట్ పౌడర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం రోట్లోనైనా చక్కగా దంచేసుకోవచ్చు పౌడర్ ఫామ్గా, లేదు అంటే కూడా మనము మిక్సీ జార్లో అయినా తీసేసుకొని మనం మంచిగా పౌడర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి పటిక బెల్లం వేయమా? ఓకే, మొత్తం. ఓకే, పటిక బెల్లం ఒక 1/2 కప్ తీసుకున్నాం. ఇట్లా మిక్స్ చేసేద్దాం.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. సో ఇది స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేసేసాం మనము, పటిక బెల్లం వేయక ముందరే. ఇది కొద్దిగా చల్లారాలి కదా, చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇంకొక పాన్లో మనం పాలను మంచిగా మరిగించేసుకుందాం. అయితే ఇది పక్కన పెట్టేసుకుందాము. సో ఒక గ్లాస్ పాలను మనం చక్కగా మరిగించేద్దాం. సో పాలు పెట్టుకున్నాము, పాలు కొద్దిగా మరగాలి కాబట్టి ఈ లోపల అది కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసేసుకుందామా. ఇప్పుడు మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, దీని అంతటిని కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పౌడర్ లాగా చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎలా చక్కగా తయారైందో. మనం చిన్న క్వాంటిటీ కదా పౌడర్ అవుతుందో లేదో అనుకున్నాం, కానీ చూడండి అంత చక్కగా పౌడర్ అయిందో. సో మిశ్రమాన్ని అంతా కూడా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం కాగబెట్టేసుకున్నాం కదా పాలు, అరిగిపోయినాయి కదా, మనం ఒక గ్లాస్లో తీసేసుకున్నాం ఆ పాలన్నింటిని కూడా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. సో అదే గ్లాస్లో తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మరిగించిన పాలన్నింటిని మనం ఒక గ్లాస్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదా, దీనిని ఒక స్పూన్ తీసుకున్నాం మనం. ఓకే, దీనిని ఒక స్పూన్ తీసుకొని చక్కగా ఈ పాలల్లో మనం కలిపేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం చక్కగా కలిపేస్తాం కదా, బాదం పాలు అనుకుంటారు ఎవరైనా దీన్ని చూస్తే. నిజమే, అలాగే ఉన్నాయి కదా. దీంట్లో మనం ఆల్రెడీ కొంచెం చల్లగైంది కదా, సో ఒక టీ స్పూన్ నెయ్యి కలిపేసి లాస్ట్లో మనం ఏం చేద్దామంటే ఒక్క 2 రెబ్బలు కుంకుమ పువ్వు వేసేద్దాం. ఓకే ఓకే, సో చక్కగా మారిపోయిందో. సో ఈ మిశ్రమాన్ని ఇలా కనుక తాగినట్లయితే మనకి ఏ కారణాల వల్ల నిద్రలేమి ఉన్నప్పటికీ ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి నిద్రలేమి ఉండడానికి. ఒకటి మనం సరిగ్గా కడుపు నిండా భోజనం చేయనప్పుడు, ఒకటి చాలా మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఒకటి వ్యాధి అంటే ఏదైనా మైండ్కి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా మనకి సరిగ్గా నిద్ర పట్టదు. అలానే అజీర్తి. ఈ 3-4 కారణాల వల్ల మనకి నిద్ర పట్టకుండా ఉంటుందన్నమాట. సో మనం అది నార్మల్గానే డిజీజ్ ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ నిద్ర వస్తుంది. సో ఇప్పుడు కారణం ఏదైనా తెలిసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటే మనకు నిద్ర వస్తుంది. ఇన్ని కారణాలు ఉన్నా కొన్నిసార్లు మనం అన్కంట్రోలబుల్గా నిద్ర రాకుండా చాలా మెంటల్ ఇరిటేషన్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనం తయారు చేసుకొని ఈ సంజీవిని మనం రాత్రి పడుకునేటప్పుడు కానీ తీసుకున్నట్లయితే మనకి మైండ్ రిలాక్స్ అవుతుంది, అలానే చక్కగా నిద్ర పడుతుంది, అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది చిన్నపిల్లలకి ఇప్పుడు ముఖ్యంగా అవసరం లేదు, కానీ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యాలంటే స్టడీస్ పరంగా కానీ బాగా చదువుకొని కళ్ళు బాగా మంటలు వచ్చేసేసి నిద్ర పట్టకుండా ఉంటుంది చూసారు, యాంగ్జైటీ ఎక్కువగా ఉన్న పిల్లలకు మాత్రం హాఫ్ గ్లాస్ ఇస్తే సరిపోతుంది. కొంచెం 30s 40s ఉన్న వాళ్ళు మాత్రం రోజు ఒక గ్లాస్ తీసుకోవడం ఈ కాలంలో మాత్రం కంపల్సరీ అనే చెప్పాలి. ఓకే, సో మనం మిగతా ఈ పౌడర్ ఉంది చూసారు, ఈ పౌడర్ మనం తయారు చేసేసుకొని ఇంట్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే కనీసం అంటే ఒక 2 to 3 weeks వరకు వస్తుందన్నమాట. సో మనకి ఎప్పుడైనా ఇబ్బంది ఇలా కలిగినప్పుడు ఈ టీ స్పూన్ని మనం ఇప్పుడు చెప్పిన విధంగా తయారు చేసుకొని తాగేసేయచ్చు అనమాట. రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ మంచిగా తాగేసి పడుకోవాలి. ఓకే, సో ఇలా నిద్ర నాశహార పానీయం మనకి రెడీగా ఉందన్నమాట. మంచిగా నిద్ర వస్తుంది, సో తాగేసేసి పడుకోండి. ఓకే, చూసారు కదా, నిద్ర నాశహార కషాయం అయితే తయారు చేసేసుకున్నాము. అందరికీ కూడా ఎంతో ఉపయుక్తకరమైనటువంటి సంజీవని లాంటి ఔషధం కాబట్టి సో తప్పకుండా మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఇలా తయారు చేసుకొని తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా నిద్రపోండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నిద్ర నాశహార పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, గసగసాలు, కుంకుమ పువ్వు, పటిక బెల్లం, నెయ్యి, సోంపు, మిరియాలు, యాలకులు. నిద్ర నాశహార పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు సోంపు, 10 యాలకులు, 1/2 చెంచా మిరియాలు, 1/2 చెంచా గసగసాలు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి 1/2 కప్పు పటిక బెల్లం వేసి మిశ్రమం కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 కప్పు పాలు పోసి వేడి చేసుకోవాలి. పాలు వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి పోసుకొని అందులో 1 చెంచా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసి కలుపుకొని అందులో 1 చెంచా నెయ్యి, కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుంటే నిద్రలేమి సమస్యలు, స్ట్రెస్, యాంగ్జైటీ సమస్యలను తగ్గించే
నిద్ర నాశాహార పానీయం రెడీ. ఇలా తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఆయుర్వేద శాస్త్రంగా కూడా ఇదేం చెప్పిందంటే కఫ వృద్ధికర వాతహరంగా కూడా పనిచేస్తుంది అని చెప్పింది. కఫం వృద్ధి అయింది అంటేనే మనకి మానసిక ఆందోళన చాలా తగ్గుముఖం పడుతుంది అనమాట. సో అలా మనకు ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పబడ్డాయి. అందుకని ఆయుర్వేదం చెప్పిన ప్రాక్టీసెస్ ఫాలో అయితే మనకి శారీరకంగా మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి కషాయం అండ్ పానీయం మనం తప్పకుండా రోజు సేవిస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో విన్నారు కదా, అలా ఫాలో అయిపోండి అంతే. సో ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.